హాయ్ గాయ్స్, టుడే నైట్ డిన్నర్కి చపాతీ చోలే మసాలా కర్రీ చేసేద్దాం వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసి చోలే అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యేలోపు నేను ఇక్కడ ఆనియన్ టమాటా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 ఆనియన్ 2 టమాటోస్ అయితే తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. కొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. ప్యాన్కి మూత పెట్టి కొంతసేపు మగ్గించుకోవాలి. అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో వేసి దంచుకుంటున్నాను. నేనైతే ఇలాగే దంచుకొని వేస్తాను, ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా దంచుకునే లోపు ఇక్కడ మనకి టమాటా ఆనియన్ అయితే మగ్గిపోయేవి. ఇంకా మిక్సీ జార్లో తీసి అందులో ఉప్పు కారం మెత్తని పేస్ట్లో పట్టి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 యాలకులు, 4 లవంగాలు, కరివేపాకు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న చోలే అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక అందులో కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే గరం మసాలా వేసి మిక్స్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసి కలుపుకోవాలి. దానికి మూత పెట్టి 10 మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలి. తర్వాత ఆల్మోస్ట్ కర్రీ అయితే దగ్గర పడిపోయింది. కర్రీ అయితే అయిపోయినట్లే. ఇంకా 1 పచ్చిమిర్చి, కొంచెం కసూరి మేతి వేసి స్టవ్ ఆఫ్ చేసాయి. అయితే చపాతీ ముందే చేసి పెట్టుకున్నా. వావ్, సూపర్ ఉంది గాయ్స్. మీరు కూడా